హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. లక్ష్మీ కిరణ్ రాయల్ కేసు గురించి మనందరికీ తెలుసు. కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆవిడని నమ్మించి 2013 నుంచి 2023 వరకు కూడా తనతో సన్నిహితంగా ఉంటూ తనని లోబర్చుకొని తన దగ్గర చాలా డబ్బులు, చాలా అంటే చాలా 1,20,00,000 దాకా తీసుకొని చివరికి తనకి మోసం చేస్తూ జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ చేసినటువంటి దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం. అతను ఫోన్లో మాట్లాడిన విధానాలు కూడా మనం చూస్తున్నాం. సభ్య సమాజం తలెత్తుకుని తిరగలేనంత పెద్ద బూతులు మాట్లాడారు ఆయన. ఆడవారిని కూడా చూడకుండా ఎల్కి దిక్కుండా చాలా బూతులు మాట్లాడాడు ఆయన. చంపేస్తాన్ని బెదిరించాడు. ఇన్ని జరిగిన తర్వాత లక్ష్మి గారు ప్రెస్ మీట్ పెట్టి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకి తెలిసే విధంగా తన దగ్గర ప్రూఫ్స్ అన్ని చూపిస్తూ చాలా క్లియర్గా మాట్లాడటం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి తను మాట్లాడుతూ కొన్ని ఫొటోస్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ కిరణ్ రాయల్ పాప ఎవరైతుందో తను లక్ష్మి గారి ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలతో రాఖీ కట్టించుకుని అక్కడే ఎంజాయ్ చేస్తూ లక్ష్మి వాళ్ళ అబ్బాయిలతో బాగా ఆడుకున్న సందర్భాలు ఫోటోలన్నీ చూపించింది. అదేవిధంగా కిరణ్ రాయల్ తిను పర్సనల్గా బయటికి వెళ్ళిన ఫోటోలు చూపించింది. కిరణ్ రాయల్ వీళ్ళ ఇంట్లో డాన్స్ చేస్తూ మందు తాగుతున్న ఫోటోలు చూపించింది. ఇలా కిరణ్ రాయల్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆధారాన్ని, కిరణ్ రాయల్కి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ఆధారాన్ని, కిరణ్ రాయల్ చెప్పే అబద్ధాలను మొత్తాన్ని పటాపంచలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పడం జరిగింది. తన పైన కేసు ఉన్నదని కూడా ఆవిడ నిన్న ప్రెస్ మీట్లో క్లియర్గా మాట్లాడటం జరిగింది. అది కూడా కిరణ్ రాయల్ వల్లే అయింది. తనకి వేరే ఫ్రెండ్గా డబ్బులు కావాలంటే నేను వేశాను, కానీ నా నెంబర్తో వేశాను, అతని నెంబర్తో వేయలేదు కాబట్టి ఆ చెక్ అలాగే ఉంచుకొని దాన్ని బౌన్స్ అని చెప్తున్నారంటూ ఏదో చెప్పింది. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ క్లియరిటీగా మాట్లాడాల్సిన అవసరం ఎంత అయింది. అయితే తను ప్రెస్ మీట్లో ఉండగానే అక్కడికి పోలీసులు వచ్చారు. అసలు పోలీసులు ఎలా వచ్చారు? జైపూర్ పోలీసులు ఆవిడ ప్రెస్ మీట్లో ఉండగానే అక్కడికి ఎలా వచ్చారు అన్న విషయం ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి $100 క్వశ్చన్లా మిగిలిపోయింది. $1 million క్వశ్చన్లా మిగిలిపోయింది. రీజన్ ఏంటంటే అంతకు 2 రోజుల ముందే కిరణ్ రాయల్ చెప్తూనే ఉన్నాడు, జైపూర్లో కేసు ఉంది, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు, వాళ్ళు వచ్చి ఇక్కడే ఉన్నారు, జైపూర్లో కేసు ఉంది, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉన్నారు పోలీసులు అని చెప్తుంది. పోలీసులు వస్తే ఎంతకాలం ఉండరు, వస్తే వెంటనే అడ్రస్ అన్నీ తెలుసు కాబట్టి వెళ్ళి అరెస్ట్ చేసేస్తారు, అది పెద్ద మ్యాటర్ కాబట్టి. కానీ జైపూర్ నుంచి ఉసిగొలిపి అటు జనసేన పార్టీ అధినేత, టీడీపీ పార్టీ నాయకులంతా కలిసి అక్కడ కేసు బలోపేతం చేసి అక్కడ వారితో మాట్లాడి ఇక్కడ ఆ అమ్మాయిని అరెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇదంతా కిరణ్ రాయల్ కోసం చేసినటువంటి ఒక ఎత్తుగడలాగా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఇంత జరుగుతూ ఉంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి ఆడబిడ్డకి అన్యాయం జరిగితే వస్తా అంటున్నావు కదా పవన్ కళ్యాణ్ అన్న, నువ్వు వచ్చి నన్ను కాపాడని చెప్పి. కానీ ఏం చేశాడు? వచ్చాడా? రాలా. కిరణ్ రాయల్ని సస్పెండ్ చేశాడా? టెంపరీగా కొన్నాళ్ళు సస్పెండ్ చేశాడు. ఇదంతా చాలా దరిద్రం అనిపిస్తుంది నాకైతే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మినిమం అంటే మినిమం మాట మీద నిలబడే వ్యక్తి కాదంటంలో ఎటువంటి సందేహమే లేదు. అంతేకాదు ఇప్పుడు ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే అరెస్ట్ వారెంట్ లేకుండా తనని తీసుకెళ్లారనేసి ఒకటి అభియోగం తెలుస్తూ ఉంది. అంతేకాదు పాస్పోర్ట్ కోడ్ లేకుండా ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. అవన్నీ లాయర్ టెర్మినాలజీలో నాకు తెలిసిన విషయాలు. ఎవరైతే లక్ష్మి గారి లాయర్ ఉన్నారో ఆయనతో మాట్లాడితే చెప్పిన విషయాలు ఇవన్నీ. సో తనని అరెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్లి సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టులో జడ్జి గారు అంతా విన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సిందే అని అక్కడ నుంచి వచ్చిన పోలీసులు చెబుతుంటోటి కాన్వర్ట్ సిచ్యువేషన్లో జడ్జి గారు కూడా రిమాండ్ చేయడం జరిగింది. ఆ విషయం విన్న వెంటనే లక్ష్మి గారు కుప్ప కూలిపోయారంట. దానికి తోడు తను అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోతే స్ట్రక్చర్ మీద హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఐసీయూలో చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే తన బెడ్ మీద తీసుకెళ్తాం, తను ఇదంతా కూడా వీడియోలు చిత్రీకరించి అవి టెలికాస్ట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇక్కడ ఆ అమ్మాయి చెయ్యని తప్పుకి ఆ అమ్మాయిని ఎవరన్నా కాపాడతారని ఆ అమ్మాయి ఆలోచించుకొని ప్రజల ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశాడని చెప్తే ఒక్క మహిళా సంఘం రాలేదు. అనిత, ఎవరు మన హోమ్ మినిస్టర్ అనిత ఒక మాట మాట్లాడలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడలేదు.
ఆ పార్టీ సంబంధించిన వ్యక్తి తనని ఇంత దారుణంగా మోసం చేశాడు 1,20,00,000 అని తెలిసి పవన్ కళ్యాణ్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకెక్కడుంది ప్రజాస్వామ్యం? ఇంకెక్కడ జరుగుతుంది న్యాయం? మీరే చెప్పండి. గుండెలు రోధించేలాగా ఏడ్చి ఏడ్చి వీడు చేసిన మోసానికి డబ్బులు మొత్తం అయిపోయి ఎక్కడ డబ్బులు కట్టలేక దీని స్థితికి లక్ష్మి గారు చేరిందంట. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఆవిడ ఎక్కడైనా డబ్బులు కట్టలేదన్నా చెక్ బౌన్స్ అయినా కూడా దాని అంతటికి కారణం కిరణ్ రాయల్ మాత్రమే. అతను చేసిన తప్పు వల్లే లక్ష్మి ఇప్పుడు హాస్పిటల్లో అన్కాన్షియస్ గా పడి ఉన్నారు. రేపు మార్నింగ్ కల్లా ఏమవుతుందో, తెల్లారి 7-8 కల్లా ఏమవుతుందో తెలియదు, కానీ నేను నైట్ 3ంటికి షూట్ చేస్తున్నాను కాబట్టి ఈ 3ంటికి షూట్ చేసే టైంలో ఆవిడ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. అది కూడా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారన్న న్యూస్ మాత్రమే నాకు తెలుస్తూ ఉంది. తనని పడిపోతే అందరు కలిసి తీసుకెళ్తాం, ఉదయం ఏ డ్రెస్ లో అయితే ప్రెస్ మీట్ చేసిందో అదే డ్రెస్ లో తను అన్కాన్షియస్ అయి పడిపోవటం, తను అక్కడ నుంచి హాస్పిటల్కి తరలించడం, ఇవన్నీ వీడియో ఫుటేజ్ నేను చూసిన తర్వాతే మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని దండించాలి, ఎవరిని శిక్షించాలి చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు చేసిన అబద్ధపు వాగ్దానాలతో మనల్ని మోసం చేసినందుకు వాళ్ళని శిక్షించాలా? ఆడపిల్ల ఎక్కడ ఏడిస్తే అక్కడ నేను ఉంటానని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గుక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పినందుక? రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత గారు ఈ కేసు విషయం పైన మాట్లాడలేదు, దీనికి విచారణకి ఆదేశించలేదు. ఒక అబలకి అన్యాయం జరిగితే కనీసం కట్టస్తి కూడా చూపించలేదు. మరి వారినా? అటొచ్చి ఇటొచ్చి సోషల్ మీడియానే ఆవిడ ప్రాబ్లంని భుజాన్ని ఎత్తుకుంది. ఆ సోషల్ మీడియానే తన కోసం ఫైట్ చేసింది. ఆ సోషల్ మీడియానే తను ఇచ్చిన ప్రతి ఆధారాన్ని ప్రజలకు అందేలా చేసింది. ఆ సోషల్ మీడియానే లక్ష్మికి అండగా నిలిచింది. ఆ సోషల్ మీడియానే ఇప్పుడు కూడా అండగా నిలవబోతుంది. ఆవిడ ఏ పార్టీలకి నాకు సంబంధం లేదని కరాఖండిగా చెప్తూ ఉన్నారు. నేను డబ్బులు ఇచ్చాను, నాతో పాటు మానస అనే ఇంకో అమ్మాయిని కూడా ఇలాగే మోసం చేసి డబ్బులు తీసుకొని అన్యాయం చేశాడంటూ ఒక ఆడియో కూడా వినిపించింది. మానస, నేను కూడా డబ్బులు ఇచ్చాను, నన్ను కూడా మోసం చేశాడని అమ్మాయి మాట్లాడుతూ మనం ఆ అమ్మాయి లక్ష్మి వినిపించిన ఆడియోలో మనం వినొచ్చు. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇదంతా కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి అరెస్ట్, అదేవిధంగా అన్కాన్షియస్ అయి పడిపోయిన లక్ష్మి గారి పరిస్థితి ఏంటో ఇప్పటి వరకు బయటికి రానికుండా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఒక అమ్మాయి ధైర్యం చేసి సమాజంలోకి వచ్చి నాకు అన్యాయం జరిగింది, ఒక రాజకీయ నాయకుడు నా జీవితాన్ని నాశనం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటా నా అబద్ధం చెప్పి నా దగ్గర 1,20,00,000 తీసుకున్నాడు, తిరిగి అడిగితే వేరే అమ్మాయితో ఉంటున్నాడని తెలిసి నేను వెళ్ళి తిరిగి నా డబ్బులు నాకు నన్ను మోసం చేసావని అడిగితే నన్నే ఒక క్యారెక్టర్లెస్ దానిలా, నన్ను ఒక దొంగలా, నన్ను ఒక పబ్బుల్లో డ్యాన్స్ చేసుకునే దానిలా, నాకు క్యారెక్టర్ లేని దానిలా చిత్రీకరించారు అంటూ మనోవేదనకు గురైనటువంటి లక్ష్మి గారు సొమ్మసిల్లి పడిపోయారు. ఒక లేడీస్కి రాకుండా కష్టం ఇది. ధైర్యంగా పోరాడే శక్తి వచ్చినప్పుడు ప్రభుత్వాలు తొక్కేస్తున్నాయి వాళ్ళని. పోనీ అన్నీ మూసుకొని ఇంట్లోనే కూర్చుంటే ఇట్లాంటి కిరణ్ రాయల్ లాంటి దరిద్రులు వచ్చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఒంటరి మహిళ, 2 పిల్లలు, నమ్మబలికి ఆశ చూపి అన్నీ దోచుకొని వెళ్ళిపోయిన కిరణ్ రాయల్ని ఏం చేయాలంటారు? మీలో నిజంగా పౌరుషం ఉంటే, మీరు నిజంగా చావలేని వారైతే, నిజంగా సత్తా ఉన్న వాళ్ళైతే ఆడవాళ్ళందరికీ నేను చెప్తున్నా, లక్ష్మి తరపున పోరాడటానికి మీరు సిద్ధం కండి. లక్ష్మి గారికి అన్యాయం జరిగిందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆవిడ చెప్పిన దాంట్లో ఒక్కింతైన అబద్ధం లేదు. విత్ ప్రూఫ్స్ ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ ఇప్పుడు హాస్పిటల్లో ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే చావు బతుకుల మధ్యలో ఉన్నారంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే ఐఎమ్ నాట్ షూర్. బట్ స్పృహ కోల్పోయి కదలలేని సిచ్యువేషన్ లో, అన్కాన్షియస్ గా కళ్ళు కూడా తెరవలేని సిచ్యువేషన్ లో తన హాస్పిటల్లో జాయిన్ చేయటం మాత్రం వాస్తవం. ఇప్పుడు ఈ అమ్మాయికి కనుక మీరు తోడు నిడవలేదంటే జీవితంలో ఏ ఒక్కసారి కూడా మీరు బయటకు వచ్చి ఏ ఒక్క మహిళ గురించి కూడా అడిగే హక్కు మీకుండదు. ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.